హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈ మధ్యలో నేను చాలా కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాను. అదేంటంటే యంగ్స్టర్స్ పాపం పెళ్ళి కాగానే వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసేది సంతానం గురించి. చాలా మందిలో ఈ యొక్క ప్రాబ్లం చూస్తూ ఉన్నాం కదా. యాక్చువల్గా రీజన్స్ చాలా ఉన్నాయండి. మనము ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ట్రై చేద్దాము. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే పెళ్ళయ్యే వరకు కూడా వాళ్ళ యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ యొక్క హెల్త్ చెక్ చేసుకోకపోవడం. అంటే సెక్సువల్ ఆర్గాన్స్ కానీ రిప్రొడక్టరీ ఆర్గాన్స్ అంటాం కదా, అంటే స్త్రీకి సంబంధించి కానీ పురుషునికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయో వాళ్ళు సరిగా మెడికల్గా చెక్ చేసుకోకపోవడం, ఇది మెయిన్ రీజన్. అండ్ పెళ్ళైనాక చాలామంది ట్రై చేయడం, అప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, అప్పుడు టెస్టులు చేయడం, ఇది చూస్తూ ఉన్నాం. అది అప్పటికే లేట్. ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో చాలా లేట్గా మ్యారేజ్లు చేసుకోవడం. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు 30+లోనే పెళ్ళి, కానీ 30 కంటే బిలో పెళ్ళి అయిన ఏ క్వశ్చన్ కనబడట్లా. సో అప్పటి వరకు ఆడవాళ్ళ పరిస్థితి మగవాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆడవాళ్ళ గురించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైతే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఒకటి వచ్చి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్, రెండవది వచ్చేసి పీసీఓఎస్ అంటాం దాన్ని, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ అంటాం, పీసీఓఎస్. ఇది ఏంటంటే ఓవరీస్ గుడ్ల షేర్లు అంటాం, అంటే అండాశయాలు అంటాం. అది సరిగ్గా పని చేయకపోవడం, లేదా దాని నుంచి ప్రతి నెల గుడ్లు రావాలన్నమాట. ప్రతి నెల ఒక గుడ్డు వస్తుంది. అంటే కుడివైపుకు ఒక నెల గుడ్డు వస్తే ఎడమ వైపు రెస్ట్ తీసుకుంటుంది. ఎడమ వైపున ఒక గుడ్డు కనుక రిలీజ్ అయితే కుడివైపు రెస్ట్ తీసుకుంటుంది అనమాట. మనకు భగవంతుడు 2 ఓవరీస్ ఇచ్చాడు, కుడివైపు ఎడమవైపు. సో కుడివైపు పనిచేసినప్పుడు ఎడమవైపు రెస్ట్ తీసుకుంటుంది, ఎడమవైపు పనిచేసినప్పుడు కుడివైపు రెస్ట్ తీసుకుంటుంది. ఇట్లా ప్రతి ఆల్టర్నేట్ మంత్ ఒక్కొక్క అండం రిలీజ్ అవుతుంది అనమాట. ఈ అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే వహిష్టు, అంటే పీరియడ్ వచ్చినాక 5-6 రోజుల తర్వాత నుంచి ఒక వారం రోజులు, అంటే ఒక 5 రోజులు ప్లస్ ఒక వారం రోజులు, ఎంత అండి? దాదాపు 7 + 5 13 రోజులు. ఈ 13 రోజుల నుంచి 15, 16, 17 రోజుల వరకు అండం రిలీజ్ అవుతుంది ఏ స్త్రీకైనా. ఈ అండం రిలీజ్ అయింది కాస్త బాగా ఫ్యాట్గా ఉన్నారనుకోండి, అండం ఏమవుతుందంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్ క్యాచ్ చేయాలన్నమాట అండమును. అయితే ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ అంటే గర్భాశయం యొక్క ఎండ్ అన్నమాట. ఆ యొక్క ట్యూబు పీల్చుకోవాలి. అయితే ఇక్కడ మధ్యలో కనుక ఫ్యాట్ ఉందనుకోండి, అంటే ఒబేస్డ్గా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అండము రిలీజ్ అయినాక ఫ్యాట్ మధ్యలో ఉండి అడ్డంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఈ అండము క్యాచ్ చేయబడదు. ఇది ఒక మెయిన్ రీజన్. సో అది అండం సమస్య ఏంటంటే 24 గంటల లోపే అది ఫెర్టిలిటీ పొందాలి. ఆ 24 గంటలలో కనుక అది జరగకపోతే అండం నశించిపోయి శరీర కుహరంలోనే లుప్తమైపోయి పీల్చుకోబడుతుంది, అంటే ఎండిపోతుంది అన్నట్టు. సో అప్పుడు అండము ఫెర్టిలిటీ కాదు కదా, అంటే వాళ్ళకి సంతానం అందదు. ఇది మెయిన్గా మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే ఎవరైతే ఒబేస్డ్గా ఉన్నారో, అంటే ఎవరైతే ఫ్యాట్ టమ్మీ, పొట్ట బాగా లోపల ఫ్యాట్ లోపల ఉంది, అంటే పొట్ట లోపల, అంటే మనకు పీసీఓఎస్ కావచ్చు, లేకుంటే పీసీఓఎస్ లేకుండా కూడా అండం మెకానికల్గా క్యాచ్ చేయబడక కూడా మనకు సంతానం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మనం ఏం చేయాలి? ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను చెక్ చేసుకోవాలి. హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒబేస్గా లేకుండా చూసుకోవాలి. అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మేల్ హార్మోన్స్ ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్స్కు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాత్రిపూట అంతా మేల్కోతోటి ఉండడము, స్ట్రెస్ఫుల్ లైఫ్, తర్వాత ఇంకా చెప్పాలంటే ఓవర్ ఎగ్జాగరేషన్ అంటే విపరీతమైనటువంటి ఆందోళన, మరియు సెటిల్ కాలేదనేటువంటి ఒక ప్రాబ్లము. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ తోటి ఈ ఆడవాళ్ళకు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా మెయిన్గా ఎక్సర్సైజ్ చేయకపోవడము, వాకింగ్ చేయకపోవడం, రన్నింగ్, వాకింగ్, ఇట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇంట్లో కూడా పని చేయకపోవడం. ఏమంటే నేను వర్క్ చేస్తున్నా, వర్కింగ్ ఉమెన్, ఐఎమ్ హ్యావింగ్ జాబ్,
జాబ్లో టైం దొరకట్లేదు, రెస్ట్ లేదు, నిద్ర లేదు, ట్రావెలింగ్లు చేస్తున్నా కదా ఆల్రెడీ ఇంట్లో, ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాదండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చిరు చెమట వచ్చేటట్టు కనుక ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టు, ఇది కూడా ఒక కారణం. సో ఇలా ఒకటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడం అంటే బాగా కోపంగా ఉండడము, అంటే సెట్ కాకపోవడము, ఇంకా తపన అంటే కాంపిటీషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మేల్ హార్మోన్స్ను డామినేట్ అంటే ఎక్కువగా వచ్చేటట్టుగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కావడం. దానివల్ల మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. హెయిర్ ఫాల్, ముఖ్యంగా పింపుల్స్ కావడం, ఎక్నే అంటాం, ఫేస్ అంతా అంటే జిగటగా అయిపోయి అంటే పింపుల్స్ కావడం, నల్లబడిపోవడము, నల్లటి కళ్ళ కింద నల్లటి చారలు, మెల్లగా అంటే అంటే పై పెదవి మీద వెంట్రుకలు రావడము, ఇక్కడ కూడా చీక్స్ కింద కూడా వెంట్రుకలు రావడం, హిర్సూటిజం అంటారు దీన్ని. ఇవన్నీ మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే హిర్సూటిజం వస్తుందో మేల్ హార్మోన్స్ పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా ఒక కారణం అనమాట. ఇలా చాలా కారణాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటి అబ్జర్వేషన్ చేయాలి. సో పీసీఓఎస్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఒబేస్గా ఉంటే రాదు. సో పీసీఓఎస్ లేకున్నా కూడా ఒబేస్ ఉంటే రాదు. సో ఇక్కడ మన ఒబేసిటీ ఈజ్ ద ఇంపార్టెంట్. వాళ్ళు చాలా శరీర సౌష్ఠవాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక అన్నిటి గురించి టాపిక్ మాట్లాడేది ఏంటంటే ఆహారం. ఇందులో మేజర్ ఇష్యూ ఏంటంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు స్వీట్లు బంద్ చేయాలండి. తీయగా ఉండేటువంటి ఆహారాలు పూర్తిగా మానేయాలి. ఐస్ క్రీమ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇంకా తీయగా ఉండేటువంటి ఫ్రూట్స్, బాగా మగ్గినటువంటి పండ్లు కావచ్చు, స్వీట్లు తీయగా ఉండే అంటే మీకు బెల్లము, చక్కెర, తేనె, ఈ 3 కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్వీట్ పెరుగుతుందో శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ యొక్క చాక్లెట్తో కూడినటువంటి తీయగా ఉండేటువంటి బిస్కెట్స్ కావచ్చు, కేక్స్ కావచ్చు, బేక్స్ కావచ్చు, సో అవి మానేయాలి. సో ఇక్కడ ఆడవాళ్ళకు సంబంధించి చర్చించాం కదా. మగవాళ్ళకు సంబంధించి ముఖ్యంగా నేను ఒక వీడియోలో చెప్పానండి, డ్రాయర్స్ వేయకూడదు మగవాళ్ళు కనుక డ్రాయర్స్ వేస్తే వాళ్ళకి సంతానం మీద అంటే సంతానం పొందే శక్తి తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు, మన శరీరంలో అన్ని అవయవాలు చాలా కంప్లీట్గా ఫిట్ అయినాయి. చూడండి, కన్ను చూడండి కరెక్ట్గా లోపల ఎక్కడో ఫిట్ అయింది, ముక్కు చూడండి లోపల ఫిట్ అయింది, చెవు చూడండి లోపల ఎక్కడో ఫిట్ అయింది, నాలుక లోపల ఫిట్ అయింది, అట్లా అన్ని అవయవాలు ఫిట్ అయినాయి కదా. మగవాళ్ళకి చూడండి ఎక్సెప్ట్ టెస్టిస్ అంటే బీజకోశాలు బయటనే వేలాడుతున్నాయి. ఇది కొంచెం అందరూ ఆలోచించాలి. ఎప్పుడైతే బయట ఎందుకు వేలాడుతున్నాయంటే అది శుక్ర కణాలను పెంచడానికి, అంటే అది శుక్ర కణాలను తయారు చేయడానికి బాడీలో ఉన్న టెంపరేచర్ ఎక్కువ. అంటే మన శరీరంలో 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుందండి. ఈ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ కూడా శుక్ర కణాలు అంటే ఇంకా చల్లగా ఉండాలని ఆ యొక్క సృష్టి భగవంతుడు బీజాలను బయటకు పెట్టినాడు. సో ఎప్పుడైతే బీజాలు బయట ఉంటాయో అవి దాని యొక్క టెంపరేచర్ మెయింటెనెన్స్ చేసుకుంటాయి. దాని థర్మోస్టాటిక్ మెకానిజం ఉంది, దాన్ని క్లిమాస్ట్రిక్ మెకానిజం అంటారు. ఈ క్లిమాస్ట్రిక్ మసిల్ అనేటువంటిది టెంపరేచర్ను మెయింటైన్ చేస్తాయి, థర్మోస్టాటిక్ అంటారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు డ్రాయర్ వేస్తారో అది మెకానికల్గా టెంపరేచర్ థర్మోస్టాటిక్ సిస్టమ్ పోతుంది. రెండోది బాగా ఎన్విరాన్మెంట్ వచ్చి క్రష్డ్గా ఉంటుంది. మూడవది వచ్చేసి హార్ట్ నుంచి వచ్చేటువంటి ప్రెషర్ పైప్స్ ఉంటాయి కదా, అవి అక్కడ టర్నింగ్ కాక వెర్కోసిటీ అంటే వెర్కోసిటీ అనేటువంటి లక్షణం బీజాలకు వస్తుంది అనమాట. ఇటు వెరికోసిటీ రావడము, హైడ్రోసిల్ రావడము, మూడోది టైట్ డ్రైయర్ వేయడం వల్ల టెంపరేచర్ పెరగడం వల్ల, ఈ 3 కారణాల వల్ల మనకు మేజర్ ఇష్యూ సంతానము అంటే ఆ యొక్క శుక్ర కణాల యొక్క సంఖ్య తగ్గిపోవడము. శుక్ర కణాలు కూడా సంఖ్యాపరంగా పర్ఫెక్ట్ ఉన్నా కూడా అవి మెకానికల్గా డ్యామేజ్ కావడం, అంటే వాటికి తోక సరిగ్గా లేకపోవడము, ఆక్రోజోమ్ తల అంటాం సరిగ్గా లేకపోవడం, డ్యామేజ్ కావడం, ఇలా మేజర్ ఇష్యూస్ ఉంటాయి. దీంతో పాటు ఇంకొక సమస్య ఉండనే ఉంది, అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ మేల్స్. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేల్స్లో మెయిన్ ప్రాబ్లం ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వీళ్ళకు, లేదా టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోవడం, ఇది కూడా మేజర్ ఇష్యూగా మనం చూడవచ్చు. 4వది వచ్చేసి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇన్ మేల్స్.
సో ఎవరైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో చాలా ఫంగల్, గైనకాలజికల్ అంటే గోనోకోకల్ అండ్ ఇంకా చెప్పాలంటే వైరల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కనుక మగవాళ్ళకు ఉంటే కూడా టెస్టిస్ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా ఎప్పుడైనా వైరల్ వ్యాధులు చిన్నప్పుడు వస్తే మంప్స్ అని ఉంటాయండి, గవద పిల్లలు. చిన్నపిల్లలకు కనుక గవద పిల్లలు వస్తే వెంటనే దాన్ని తగ్గించాలి. ఆ గవద పిల్లల యొక్క వైరస్ చిన్నపిల్లల యొక్క టెస్టిస్కు పోయి ఆ టెస్టిస్ను డ్యామేజ్ చేస్తుంది. అది కనుక ఆ చిన్నప్పుడు కనుక జరిగి ఉంటే పెద్దగా అయినప్పుడు శాశ్వతంగా తను సంతానం అందించే శక్తి కోల్పోతాడు. సో ఇలా మనము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు కొంచెం మనం ఐడియా ఇచ్చాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకా మరింత డీటెయిల్గా మనము ఈ సంతానాన్ని మరి ఎలా మనము పొందడానికి కావాల్సినటువంటి వీడియో నెక్స్ట్ చేస్తాను. ఈ లోపల హరే కృష్ణ.